రోజులుగా మనం మాట్లాడుకుంటున్నటువంటి మత్స్యకారుల ప్రధాన సమస్యల మీద నిన్నటి రోజు చాకిచెర్ల కందుకూరుకు సంబంధించినటువంటి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఉలవపాడు మండలంలో కార్యక్రమం జరిగింది. దాంతో ఈరోజు ఆ సబ్జెక్టుకి సంబంధించి ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి నేపథ్యంలో దాన్ని మనం ఈరోజు ఒకసారి మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది. ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం, జువ్వలదిన్నెకి సంబంధించి ఫిషింగ్ హార్బర్కి సంబంధించి రెండు ప్రధానమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఒకటి జువ్వలదిన్నె ప్రైవేటీకరణ, రెండవది మత్స్యకారుల యొక్క మనోభావాన్ని దెబ్బతీస్తున్నటువంటి సోనా బోట్ల మాయం. ఈ రెండు సందర్భాలకు సంబంధించి అనేక సందర్భాల్లో మేము మాట్లాడాం. ప్రైవేటీకరణ విషయం ఏదైతే సాగర్ డిఫెన్స్కి అప్పచెప్పాలని ప్రభుత్వం చూసిందో దాని మీద జగన్మోహన్ రెడ్డి గారు కూడా జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ రావడం జరిగింది. వచ్చినటువంటి సందర్భంలో అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు బోట్లు మాయమైనటువంటి విషయాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది. అయితే ఈరోజు ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారులకు మద్దతు తెలిపేదానికి జువ్వలదిన్నె వచ్చినటువంటి సందర్భంలో స్థానికంగా అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు ముఖాముఖి కార్యక్రమంలో మాట్లాడుతూ రెండు విషయాలు ఆయనకి స్పష్టం చేయడం జరిగింది. ఒకటి, ప్రైవేటీకరణని మేమందరం వ్యతిరేకిస్తున్నాం, దానితో పాటు మాకు సంబంధించినటువంటి మా ఆత్మాభిమానం ఆత్మగౌరవం దెబ్బతినేటువంటి విధంగా మేము ప్రాణాలకు తెగించి పట్టించి జువ్వలదిన్నె హార్బర్లో ఉన్నటువంటి బోట్లని దొంగతనంగా ఇక్కడి నుంచి తరలించుకు వెళ్ళిపోవడం జరిగింది అని చెప్పి వాళ్ళు మాట్లాడడం జరిగింది. ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు వస్తున్నాడని తెలిసిందో ఆ రోజు నుంచి తెలుగుదేశం పార్టీ శ్రేణులు, కూటమి ప్రభుత్వం ఈరోజు అనేక రకాలైనటువంటి దుష్ప్రచారాలు చేస్తూ బెంబేలైతే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు, మన బండారం మొత్తం మత్స్యకారులు బయట పెడతారు, దానివల్ల ప్రభుత్వానికి మరింత ఇబ్బందులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అని చెప్పి రకరకాలైనటువంటి కుట్రలు, రకరకాలైనటువంటి కుతంత్రాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రయాణం కాకముందే, రాకముందే, జువ్వలదిన్నెలో దిగకముందే రకరకాలైనటువంటి మత్స్యకారులు ఇలా అని చెప్పి రకరకాలుగా పాపం మత్స్యకారుల మీద వాళ్ళ మీద పెట్టి రకరకాలైనటువంటి ప్రచారాలు చేయడం జరిగింది. అయితే ఎవరు ఎన్ని రకాలైనటువంటి ప్రచారాలు చేసినా జగన్మోహన్ రెడ్డి గారి రాకతో నిర్మానుష్య ప్రదేశమైనటువంటి జువ్వలదిన్నె ప్రాంతం జనసంద్రంగా మారింది. మత్స్యకారులు, ప్రజలు తరలి వచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు ఫిషింగ్ హార్బర్ను కూడా సందర్శించి అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులతో మాట్లాడడం జరిగింది. అయితే ఈరోజు ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అంటే, మత్స్యకారులు ఏప్రిల్ 6వ తేదీ పాకాల దగ్గర సింగరాయకొండ మండలంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం, దానిలో ఒక స్పష్టత తీసుకున్నారు. అడిగారు ఏం జరిగింది అనేటువంటిది మత్స్యకారులను అడిగితే మత్స్యకారులే స్పష్టంగా చెప్పారు. మమ్మల్ని ఆ రోజు ఉన్నటువంటి బీదా మస్తాంరావు గారు బిఎంఆర్, ఆయనతో పాటు కావలి సిఐ, వీళ్ళిద్దరు ప్రోద్బలంతోనే మేము ఆ బోట్లు విడుదలకి సహకరించామని చెప్పి అక్కడ ఉన్నటువంటి మత్స్యకారులు స్పష్టంగా ప్రకటించడం జరిగింది. అది సమావేశంలో చూశాం. దాని మీద వాళ్ళ సాంప్రదాయం ప్రకారం 5 కోట్ల రూపాయలు జరిమానా వేశారు. సరే, ఆ రోజు అంత కట్టలేము అని చెప్పి పాపం ఆ పేద మత్స్యకారులు చెప్పిన మీదట అది వాయిదా పడి మరలా నిన్న సమావేశం జరిగింది. నిన్న సమావేశంలో వాళ్ళ సాంప్రదాయ పద్ధతిలోనే మరొకసారి జరుపుకున్నారు. తప్పు చేశాము అని చెప్పి పాపం మత్స్యకారులు ఎవరైతే ప్రలోభాలకి గురయ్యారో వాళ్ళు చెప్పడం, ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. దానికి అనుగుణంగా వాళ్ళ సాంప్రదాయం ప్రకారం ఫైనల్గా అందరి ఒప్పదలతో ఒక 2,20,00,000 రూపాయల జరిమానా విధించినట్టుగా ఈరోజు అన్ని ప్రధానమైనటువంటి పత్రికల్లో కూడా అంశం రావడం జరిగింది. అయితే ఈరోజు మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నీతిగా, నిజాయితీగా వ్యవహరించి ఎవరైతే దోషులు అని భావించారో వాళ్ళ దగ్గర మాట్లాడి విచారించి అన్ని విషయాలు సమీక్షించుకొని దోషులను నిర్ధారించుకొని రోజు వాళ్ళ మీద జరిమానా విధించి చర్యలు తీసుకోవడం జరిగింది. వాళ్ళ సాంప్రదాయ పద్ధతిలోనే చర్యలు తీసుకున్నారు. మత్స్యకారులు తమ తోటి మత్స్యకారులు తప్పు చేసినా ఎంత నిజాయితీగా వ్యవహరించారనేటువంటిది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి సందర్భం.
దానితో పాటు మత్స్యకారులకు ఉన్నటువంటి ఆ శక్తి, స్థాయి, సామర్థ్యం ఈరోజు చూస్తే వాళ్ళ నీతి, వాళ్ళ నిజాయితీ, వాళ్ళు వ్యవహరించినటువంటి తీరు కనీసం ఈ ప్రభుత్వం ఆదర్శంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా? తమ మత్స్యకారుల్లో ఎవరో చెప్తే చేసినటువంటి దానికి వాళ్ళు ఎవరో చెప్పారు, దీని సూత్రధారులు ఎవరో ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద నెపం నెట్టకుండా వీళ్ళు కూడా దాంట్లో భాగస్వామ్యం అయ్యారు కాబట్టి వీళ్ళకి మేము జరిమానా విధిస్తున్నామని చెప్పి తీర్పు చెప్తే పాపం దాని వెనక వాళ్ళందరినీ బలిపశువులు చేసినటువంటి వాళ్ళని ఉసిగొలిపినటువంటి వాళ్ళని ఎవరి ప్రోత్సాహంతో వాళ్ళు చేశారనేటువంటి దాన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారు కాబట్టే ప్రభుత్వం ఈరోజు మిన్నకుండిపోయింది. మత్స్యకారులు వాళ్ళ స్థాయి ఏదైతే వాళ్ళ తోటి మత్స్యకారులు ఉన్నారో వాళ్ళు తప్పు చేశారని చెప్పి భావించారు కాబట్టి నిర్ధారణ చేసుకున్నారు కాబట్టి వాళ్ళకి జరిమానా విధించి శిక్ష వేశారు. వాళ్ళ స్థాయి పాపం అంతకన్నా పై స్థాయిలో లేదు కాబట్టి ఈ ప్రభుత్వాన్ని శాసించేటువంటి పరిస్థితుల్లో మత్స్యకారులు లేరు. లేదా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులను పిలిచి ఏమయ్యా మీరు తప్పు చేశారు, మా వాళ్ళ చేత తప్పు చేయించారు కాబట్టి మా వాళ్ళు ఇంత జరిమానా కడుతున్నారు, మీరు తప్పుకి ఏం చేస్తారనేటువంటిది మాట్లాడే పరిస్థితి లేదు. ఈరోజు ప్రభుత్వ జోక్యం లేకుండా, పోలీసుల జోక్యం లేకుండా ఈ బోట్లు తరలి వెళ్ళిపోయాయని ఏ ఒక్క సామాన్యుడు కూడా నమ్మేటువంటి పరిస్థితుల్లో లేడు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో దీని వెనక సూత్రధారి అయినటువంటి ఎవరైతే ఉన్నారో తప్పు తేల్చకుండా, తప్పు కేవలం మత్స్యకారుల వల్ల జరిగిందన్నట్టుగా తప్పు తేల్చిన తర్వాత పాపం మత్స్యకార గ్రామాలు చుచ్చిపెట్టి, మత్స్యకార కుటుంబాలు చుచ్చిపెట్టి, పేద కుటుంబాలకు జరిమానా వేసి వాళ్ళు అంత నీతిగా నిజాయితీగా మత్స్యకారులకు సంబంధించినటువంటి ఆ వర్గం వ్యవహరిస్తుంటే మత్స్యకార సామాజిక వర్గం ప్రభుత్వం మీరు ఎందుకు వాళ్ళకి అనుగుణంగా ఆలోచన చేయకుండా నిమ్మక నీరెత్తినట్టుగా చేస్తే మావాడేలే, మత్స్యకారులకు ద్రోహం చేస్తే ఏమవుతుంది, మమ్మల్ని మేము కాపాడుకోవడం ముఖ్యం, మాకు రాజకీయాలు ముఖ్యం, మాకు మావాడు ముఖ్యం, మాకు మత్స్యకారులు అవసరంలే, మాకు మత్స్యకారులు ముఖ్యంలే అన్నట్టుగా మాట్లాడినట్టుగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యవహారం. చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ స్పష్టంగా చెప్పాం. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు చెప్పాం, మేము చెప్పాం. లోకేష్ ఏ రోజైతే సాగర్ డిఫెన్స్కి సంబంధించి జోవలదేనికి వచ్చాడో ఆ రోజే ఈ బోట్లకు సంబంధించి దొంగతనంగా తరలించేదానికి ఏర్పాట్లు మొదలయ్యాయి. అందులో భాగంగా పోలీసులు జోక్యం చేసుకున్నారు. వీళ్ళందరూ కలిసి మభ్యపెట్టారు. ఆ తోటయ్య అనేటువంటి వ్యక్తి కాపు ఎవరైతే ఉన్నారో స్పష్టంగా అందరి ముందు ఏప్రిల్ 6వ తేదీ పాకాల్లో జరిగినటువంటి మత్స్యకారుల సమావేశంలో స్పష్టంగా చెప్పాడు. వాళ్ళిద్దరు ఫోన్ చేశారు, మాట్లాడారు, 10 లక్షల రూపాయలు డబ్బులు ఇచ్చారు, అక్కడ మినీ బైపాస్ రోడ్ దగ్గర మాకు చేర్చారు, కాబట్టి ఇవన్నీ జరిగాయి, కాబట్టి ఆ తప్పులో మేము భాగస్వాములమే, మేము కూడా చేసామని చెప్పి వాళ్ళందరి ముందు మాట్లాడడం జరిగింది. అటువంటిది ఆ మత్స్యకారుల దగ్గర ఆ రోజు ఏదో కొంత పెనాల్టీ వేశారు, పాపం అంత కట్టలేము కుయ్యో మర్రో అన్నారు వాళ్ళు. దాన్ని అర్ధాంతరంగా వాయిదా వేశారు. ఎందుకంటే సాయంకాలం ప్రారంభమై తెల్లవారులు జరిగింది. దాని మీద వాయిదా వేసుకున్నారు. మరలా నిన్న 124 గ్రామాలకు సంబంధించినటువంటి వ్యక్తులు చాకిచెరలో కలిశారు. దాని మీద ఒక ముగింపు పలికారు. సంతోషం, పాపం వాళ్ళలో ఉన్నటువంటి సాంప్రదాయ ప్రకారం జరిమానా వేశారు, అంతవరకు సరిపోయింది. ఈరోజు అందరం అడిగేది, మీరు అందరు కలిసి మత్స్యకారులను బలి చేసి వాళ్ళకి సంబంధించి జరిమానా వేసి తప్పు వాళ్ళు నిర్ధారించిన తర్వాత ఆ తప్పు చేసినటువంటి వ్యక్తులను ఈ ప్రభుత్వం పట్టించుకుంటుందా లేదా? బేదా రవిచంద్ర ఎమ్మెల్సీ కాబట్టి, బేదా మస్తానరావు గారు రాజ్యసభ మెంబర్ కాబట్టి, వీళ్ళిద్దరు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వ్యక్తులు కాబట్టి మత్స్యకారులను బలి చేసినా పర్వాలా, మత్స్యకారులకు అన్యాయం జరిగినా పర్వాలా, మత్స్యకారులకు ద్రోహం జరిగినా పర్వాలా, మత్స్యకారుల ఆత్మస్థైర్యం దెబ్బతిన్నా పర్వాలా, వాళ్ళ మనోవేదన గురైనా పర్వాలా, వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతిన్నా పర్వాలా, ఏది జరిగినా పర్వాలేదు, కానీ మమ్మల్ని మా పార్టీ వాళ్ళని మేము రక్షించుకున్నాం అన్నట్టుగా మీరు వ్యవహరిస్తున్నారా? మీ వ్యవహార శైలి ఏ విధంగా ఉంది? శుభమస్తు షాపింగ్ మాల్. పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం. ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి. మీ శుభలగ్నం కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్. కన్నుల పండువగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్, ప్రతి చీరలో ప్రేమను నేసి భావాలనల్లిన శ్రేష్టమైన కలెక్షన్స్. 1+1 లైట్ వెయిట్ పట్టు శారీస్ 850 రూపాయలు, 1+1 పోచంపల్లి శారీస్ 1200 రూపాయలు, 1+1 కుప్పడం పట్టు శారీస్ 2500 రూపాయలు, 1+1 సాఫ్టీ పట్టు శారీస్ 2200, 1+1 బ్లౌజ్ పట్టు శారీస్ 4000, కళ్యాణం ప్యాక్ పట్టు శారీ 2500, వడ్డానం ప్లస్ నెక్లెస్ ప్లస్ బ్లౌజ్ వర్క్ ఉచితం. 3 డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ 899, 2 బ్రాండెడ్ లెగిన్స్ 299, 3 బ్రాండెడ్ నైట్ డ్రెస్సెస్ 899,
రూపాయలకి 3 జైపూర్ ప్రింట్ నైటీస్ 550. బ్రాండెడ్ మెన్స్ వేర్, ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫ్. ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు. ప్రతి వేడుక శుభకరం. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు.